హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైవిక్ ఫార్మ్స్. ఈరోజు డేట్ వచ్చేసి 25th జూలై అండ్ ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. పండగకి ఊరు వచ్చాం ఫ్రెండ్స్. సో ఒకసారి ఫామ్ విజిట్ చేసాము. మనము ఇప్పుడు కంప్లీట్గా ఇప్పుడు ఫామ్స్ ఎలా ఉందో ఒక లుక్ వేసేసుకుందాం. హాయ్ టిల్లు టిల్లు గుండు మొత్తం చీదు ఉంది. సో ఇదంతా తీసేపించాలి. వర్షాకాలం కాబట్టి మొత్తం మనకి ఇట్లా చీదంతా అవుతూ ఉంటుంది. సో కొబ్బరి చెట్లు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనం లోపలికి రాగానే మనకి మొత్తం గ్రీన్ మాన్యూర్ అనేది మొత్తం అంతటా కనిపిస్తుంది కదా. సో ఏంటంటే ఈ వర్షాకాలం కాబట్టి ఇది వర్షాల వల్ల కలుపు మొక్కలు అనేవి కూడా చాలా పెరుగుతున్నాయి అన్నమాట మన నైవిక్ ఫార్మ్స్లో. మా ఫామ్ పాండ్లో వాటర్ తగ్గినాయి. అక్కడ మా నానమ్మ. అమ్మ ఏంటిదే ఇది? ఇవేం చెట్లు? జీలుగు చెట్లు అంట ఫ్రెండ్స్ ఇవి. దీనివల్ల ఉపయోగం ఏంది? భూమికి బలం రావాలని చెప్పి జీలుగు చెట్లు అనేటివి వేస్తారంట. మీకు కూడా మీ ఫామ్స్లో కానీ ఎక్కడైనా చెట్లు పెట్టుకుంటే ముందు ఇలా జీలుగా వేసుకోండి. ఇక్కడ ఒక వంకాయ కాసింది మన చెట్టుకి. అన్ని చీమలు ఉన్నాయి దీనికి. చాలా బాగుంది. రేణగాయల చెట్టు అంతా కొంచెం పురుగు ఉంది, చూసుకోవాలి ఇది మనం. అమ్మ హాయ్ చెప్పే. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ ఫ్రెండ్స్. నీ నూరు కట్టుకోయే. మా నాయనమ్మ ఫ్రెండ్స్. నాకు అటు పోవాలంటే భయం అవుతుంది, అంతా చీది ఉంది. సరే ఒకసారి మీకోసం అటు పోయేసి వస్తా. చూసారా ఫ్రెండ్స్ కొబ్బరి చెట్లు. మన నైవిక్ ఫార్మ్స్లో కెమికల్స్ అయితే ఏం వాడడం కాబట్టి ఈ కలుపు మొక్కలు మరియు ఈ గ్రీన్ మాన్యూర్ని కూడా మేము అలానే పెరగనిస్తున్నాం అన్నమాట. సో ఏం చేస్తామంటే తర్వాత వీటన్నిటిని మేము ట్రాక్టర్తో భూమి లోపలికి దున్నేస్తాం. ఈ భూమి లోపలికి దున్నేయడం వల్ల అవి డీకంపోజ్ అయ్యి మట్టి సారం అనేది చాలా పెరుగుతుంది. సో ఆ తర్వాత మేము పంట వేసినప్పుడు కెమికల్ లేకుండానే మంచి దిగుబడి అనేది వస్తుంది కాబట్టి ఇలా చేస్తున్నాము. సో మీరు కూడా మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారని చెప్పి ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాం మేము. ఇదేం చెట్టు? అంత చీదు ఉంది ఫ్రెండ్స్. ఇవి పేసర్లా? ఒకటి తెంపి చూపియే. చూపి. మా నాయనమ్మ ఐఫోన్ ఫ్రెండ్స్. పురుగు తరిగినట్టు.
ఫామ్స్లో మొత్తం జిలుగు అనేది వేసినాం మేము, జిలుగు చెట్లు. సో భూమిని కొంచెం బలంగా చేస్తుంది. సో మనం తర్వాత చెట్లు అనేది పెట్టుకుంటే కొంచెం మనకి దిగుబడి అనేది మంచిగా వస్తుంది. మంచి దిగుబడి రావాలంటే మీరు కూడా ఈ జిలుగు చెట్లు అనేటివి వేసుకోండి. చూపి పచ్చి పెసలు, పచ్చికాయ ఎండలే, ఇది ఇంకా ఎండలేదు. అక్కడ మా అన్న వాళ్ళు ఉన్నారు, మనం బయటికి వెళ్దాం మళ్ళీ. ఇప్పుడు జాంకాయలు చూసొద్దాం ఒకసారి, జాంకాయలు మనం ఉన్నాయా అని చెప్పి. అంత షీద్ ఉంది, వర్షాకాలం కదా, షీదు ఇట్లనే అవుతుంది. ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి, బట్ జామకాయలు అయితే కాయలేదు కావచ్చు మనకి. సో విల్ గో అవుట్. ఇదంతా జీలుగే, మొత్తం ఫామ్స్లో మొత్తం అన్నిట్లలో జీలుగే వేసామన్నమాట. సో ఇది పెద్దగా కావాలి, పెద్దగా అయితే కొంచెం మనకి మంచిగా ఉంటుంది అన్నమాట. వ్లాగర్ కమ్. సో ఇక్కడ మేము ఈ మొరింగా ఫీల్డ్లో ఇప్పటివరకు ఒక్క కెమికల్ అనేది కూడా మేము వాడలేదు. వాడని కారణంగా మేము ఈ జీలుగా అనేది వేసాం కదా, ఈ జీలుగా అనేది మనకి చాలా హైట్ పెరిగింది. చూడొచ్చు మీరు, 4 to 5 feet అనేది ఇది పెరిగింది. సో ఇప్పుడు మనం మన ప్యాడీ ఫీల్డ్ సైడ్ వెళ్దాం పదండి. సో ఇక్కడ మనము ప్యాడీ ఫీల్డ్లో యూరియా అండ్ ఇంకా డిఏపి కూడా వాడినాం కాబట్టి ఈ గ్రీన్ మాన్యూర్ జీలుగా అనేది ఇక్కడ కేవలం ఒక 1 to 2 feet మాత్రమే పెరిగింది. సో 2 చోట్ల సేమ్ సీడ్స్ వేసినాం మేము, కానీ రిజల్ట్స్ ఏంటంటే తేడా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి మీరు, కెమికల్ వాడని చోట సజీవంగా ఉంది, ఎర్త్ వామ్స్, మంచి బ్యాక్టీరియా అన్నీ సురక్షితంగా ఉంటాయి. అందుకే ఈ జీలుగా అనేది ఇంత బాగా పెరిగింది. కానీ కెమికల్ వాడిన చోట భూమికి ఉన్న బలం అనేది చాలా తగ్గిపోయింది అన్నమాట. అందుకే ఇక్కడ గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంది. కెమికల్ తక్కువగా వాడితే మన మట్టి కూడా చాలా బాగుంటుంది. సో మట్టి బాగుంది అని అంటే మనకు పంట అనేది దిగుబడి అనేది చాలా మంచిగా వస్తుంది. సో ఇలాంటి తేడాని మీ పొలాల్లో కూడా మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? ఒకవేళ చూస్తే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నైవిక్ ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.